హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ సండే మీ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న జనరలైజ్డ్ క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్ మీతో పంచుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. పైన మీకు క్వశ్చన్ బాక్స్లో మీకు దీని యొక్క ఆన్సర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. కాస్త ఆలోచిస్తే దీనిలో ఆన్సర్ దొరికిపోతుంది. లేదంటే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. జనరల్గా మనుషుల్లో ఫీమేల్ జెండర్లో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే మినిమం డ్యూరేషన్ పీరియడ్, అంటే ప్రెగ్నెన్సీ క్యారీ డ్యూరేషన్ పీరియడ్ మనం 9 నెలలు అంటాం. ఎవరికైనా సరే ఈ క్వశ్చన్ ఎన్ని నెలలు పడుతుంది పిల్లలు డెలివరీ కావడానికి అనగానే టక్కీమని 9 నెలలు చెప్తుంటాం. అన్ఫార్చునేట్గా కొందరు 7 మంత్లో కూడా డెలివరీ అవుతూ ఉంటారు. ఇది మనుషుల్లో ఫీమేల్ జెండర్లో జరుగుతూ ఉంటుంది. ఇదే ప్రెగ్నెన్సీ గురించి మనం వేరే వేరే జంతువుల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ప్రెగ్నెన్సీ గురించి మనుషులతో పోలిస్తే పశువుల్లో, జంతువుల్లో కొంచెం తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది జనరల్గా. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఫీమేల్ ఎలిఫెంట్ ఏవైతే ఉంటాయో అవి ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే ఎన్ని నెలల పాటు ఆ ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తాయి, ఎన్ని నెలలకు డెలివరీ అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీలో ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి వరకు రీచ్ అయిందో కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఫీమేల్ ఎలిఫెంట్స్ ఆఫ్రికన్ కావచ్చు. ఇక్కడ ఎలిఫెంట్స్ అనేది ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అలాగే ఆసియా ఎలిఫెంట్స్ గురించి మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ టైం పీరియడ్ అనేది కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే ఆన్సర్లో ఒకదానికి ఆన్సర్ ఉంటుందా లేదా రెండు దానికి ఆన్సర్ ఉంటుందా అని కూడా మీరు గెస్ చేసి చెప్పాలి. మనం ఉదయం నుంచి నైట్ పడుకునేంత వరకు ఎన్నో రీల్స్ చూస్తుంటాం. వేస్ట్ రీల్స్ చూసి మన బుర్రంతా హీట్ ఎక్కిపోతుంటుంది. ఇలాంటి జనరల్ నాలెడ్జ్ టాపిక్ వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్ని మనం ఖచ్చితంగా, మనకి ఎన్ని విషయాలు తెలిసినా ఇలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని ఆన్సర్ తెలుసుకోవాలని ఆతృత అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి చాలా వరకు అనిపిస్తుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే ఆన్సర్ చెప్పగలుగుతారు. ఫైనల్గా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తూ మీకు 4 క్లూస్ అయితే ఇస్తాను. ఈ 4 క్లూస్లో ఖచ్చితంగా ఒక ఆన్సర్ ఉందా, 2 ఆన్సర్స్ ఉన్నాయా, ఖచ్చితంగా మీరు కొంచెం గెస్ చేసి అయితే చెప్పాలి. ఈ వీడియో పైన ఒక క్వశ్చన్ బాక్స్లో మీకు ఆన్సర్ అనేది నేను పెట్టడం జరుగుతుంది. సైన్స్ సబ్జెక్ట్ ఇష్టం ఉన్నటువంటి చిన్న పిల్లలు కావచ్చు, అలాగే జువాలజీకి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు పైన చూడండి ఆన్సర్ ఏంటో మీరు